హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాస్వా మెమోరియల్. ఈరోజు మన క్లాసు ఎక్స్ సిరీస్ 1.1 సమ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. 1.2 స్టార్ట్ చేసుకుంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. √2, √3 అండ్ -√5. ఇవి ఏంటంటే ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. మనం ఇచ్చిన సమ్స్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ √2, సెకండ్ ఎగ్జాంపుల్ √3, థర్డ్ ఎగ్జాంపుల్ 5 - √3. ఇవి మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ వన్ √2. లెట్ assume that √2 is a రేషనల్. అంటే మనం ఇచ్చిన సమ్ ఇర్రేషనల్, కానీ మనం ఏం తీసుకుంటాం, ఇచ్చిన సమ్ని రేషనల్ అని తీసుకుంటాం. అంటే అది రేషనల్ అని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ రేషనల్ కాకపోతే అది లాస్ట్ మనకి ఏమవుతుంది, ఇర్రేషనల్ అనేది సమ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ లెట్ ఇక్కడ మనకి 2 ఉంటాయి. ఏ అండ్ బి అనేవి మనకి రెండు రేషనల్ నెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఏ అండ్ బి ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనకి బి నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఇప్పుడు డినామినేటర్ 0 అయి ఉండకూడదు. బి నాట్ ఈక్వల్ టు 0 కంపేర్ చేస్తాం. దేంతో కంపేర్ చేస్తాం, ఏ అండ్ బితో మనం కంపేర్ చేయడం జరుగుతుంది. ఏ అండ్ బితో కంపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ √2 ఈక్వల్ టు a/b, √a ఈక్వల్ టు a/b. ఇక్కడ మనకి ఈ బి డినామినేటర్లో ఉంది. ఇక్కడ ఇక్కడికి వస్తే మనకి మల్టిప్లై అయిపోతుంది. అంటే b √2 ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ మనకి b √2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, రూట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏమిటి మనకి ఇర్రేషనల్. అలాగే a ఈజ్ ఈక్వల్ టు రేషనల్. ఇక్కడ మనకి b అనేది మల్టిప్లై అండ్ ఈజ్వల్ అవుతుంది, డివిజన్ అవుతుంది. అంటే మనకి b ఈజ్ ఏ డివిజన్ బై ఏ. అంటే బి అనేది ఏని డివిజన్ చేస్తుంది అనేది ఒక స్టెప్ రాసుకోవచ్చు మనం. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ని ఎలా రూట్ క్యాన్సిల్ చేయాలో మనం ఆలోచించాలి. ఇక్కడ మనకి రూట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఈ సమ్కి మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్. స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది మనకి, √2 b √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a హోల్ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ b √2 క్యాన్సిల్ అవుతుంది. b కూడా స్క్వేర్లో ఉంది కాబట్టి 2b² ఈజ్ ఈక్వల్ టు a అనేది వచ్చింది మనకి. a స్క్వేర్. స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్ చేస్తే b. ఇక్కడ మనకి ఈ రూట్ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది అండ్ 2 అండ్ b కూడా స్క్వేర్లో ఉంది కాబట్టి b² ఈక్వల్ టు a². ఇక్కడ మనకి 2 ఈజ్ డివిజన్ బై a². ఇక్కడ 2 అనేది a² డివిజన్ చేస్తుంది కాబట్టి ఇది ఒక స్టెప్ కింద మనం ఇక్కడ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ రెండు కూడా రూట్ లేదు కాబట్టి 2b² ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అండ్ a² ఈజ్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్స్ అయింది మనకి. కానీ బట్ మనకి ఏంటంటే √2 అనేది మనం స్క్వేర్ చేస్తే తప్ప మనకి అది రూట్ క్యాన్సిల్ అవ్వలేదు. అంటే స్క్వేర్ చేసుకున్నాం రూట్ క్యాన్సిల్ అవ్వడానికి, కానీ √2 అనేది ఎప్పుడు కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. బట్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేది ఏంటి మనకి ఇర్రేషనల్ నెంబర్. అంటే మనకి ఇర్రేషనల్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి, మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2, √3, √5, √7 అండ్ సో ఆన్. ఇలాంటి అన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అంటే మనం లాస్ట్కి సాల్వ్ చేసినా చేయకపోయినా ఆ సమ్ చూడగానే అది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుస్తుంది. కానీ మనం సాల్వ్ చేయాలి, అది ప్రూవ్ చేయాలి. రేషనలా ఇర్రేషనల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ అనేది మనం ఇవ్వాలి.
ఇది మనకి ఎగ్జామ్లో 7 మార్క్స్ సమ్స్ ఇది. నెక్స్ట్ సమ్ ఇక్కడ వచ్చిన మనకి √2 అయింది. నెక్స్ట్ √3. ఏ సమ్ ఇచ్చినా మనం ఇదే స్టేట్మెంట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి √3 నెక్స్ట్ లెట్ √3 ఈజ్ ఏ రేషనల్ అని తీసుకుంటాం. ఓకేనా. అజ్యూమ్ దట్ ఏ అండ్ బి ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. బి నాట్ ఈక్వల్ టు 0. బి నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడు కూడా డినామినేటర్ 0 అండి ఉండకూడదు రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ కంపేర్ చేస్తాం. దేనితోని? ఏతోని బీతోని కంపేర్ చేస్తాం. √3 ఈజ్ ఈక్వల్ టు a/b. మళ్ళీ ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే b√3 ఈజ్ ఈక్వల్ టు a. ఇక్కడ మనకి b√3 ఈజ్ ఏ irrational number and a is a rational number అయింది. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్ చేస్తే మనకి b√3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి 3b² ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ a². ఇక్కడ మనం ఒక స్టెప్ రాసుకోవచ్చు. ఏంటి? ఇక్కడ b అనేది దీన్ని డివిజన్ చేస్తుంది కాబట్టి 3 ఈజ్ ఏ డివిజన్ బై a². ఇక్కడ మనకి 3b² రేషనల్, రూట్ లేదు కాబట్టి, అండ్ a² కూడా రూట్ లేదు కాబట్టి ఇది కూడా రేషనల్. కానీ బట్ మనకు √3 అనేది మనకి ఎప్పుడు కూడా ఇర్రేషనల్ అవుతుంది. అంటే √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఇది √3 సంబంధించిన సమ్ ఇది. నెక్స్ట్ థర్డ్ సమ్ 5 - √3. ఇంతకుముందు వీటిని ఎలా సాల్వ్ చేస్తామో దీన్ని కూడా సేమ్ అలాగే సాల్వ్ చేయాలి. దీన్ని కూడా లెట్ 5 - √3 ఈజ్ ఏ రేషనల్ తీసుకుంటాం మనం. తర్వాత అజ్యూమ్ దట్ 5 ఇక్కడ అజ్యూమ్ దట్ ఏ అండ్ బి ఈజ్ ఏ రేషనల్ నెంబర్స్. b నాట్ ఈక్వల్ టు 0. ఇది కంపేర్ చేస్తాం. మళ్ళీ కూడా 5 - √3 ఈజ్ ఈక్వల్ టు a/b. ఇప్పుడు మనకి -√3ని ఇటు సైడ్ వదిలేసి a/b అంటే ఇలా నెంబర్స్ ఇచ్చినప్పుడు కాస్త టర్మ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకని మనం మ్యాక్సిమం ట్రై చేయాలి రూట్ క్యాన్సిల్ అవుతుందా లేదా. అలా ట్రై చేసినంత వరకు మనం ఎన్ని స్టెప్లు అయినా సరే మనం దీని నుండి తీసుకోవచ్చు. ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -5. ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది? -√3 అంటే ది స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్ -√3 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ ఎల్సిఎం చేసిన తర్వాత b ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది a. అండ్ ఇక్కడ ఏ లేకపోతే 1 ఉన్నట్టు, ఇది ఇందులో b టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే b × 5 5b. అంటే ఇది మనకు ఎంత వచ్చింది? మనకి ఇది -√3 ఈజ్ ఈక్వల్ టు a - 5b/b వచ్చింది. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్. ఇందులో ఫస్ట్ టర్మ్స్ చూద్దాం. ఇందులో రేషనల్స్ ఇర్రేషనల్స్ ఏమున్నాయి? -√3 ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ అండ్ a - 5/b ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమైంది? మనకి రేషనల్. దీంట్లో రూట్ లేదు కాబట్టి ఇది రేషనల్ నెంబర్స్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మైనస్ క్యాన్సిల్ చేయాలంటే మనకి దీన్ని ఏం చేస్తాం? 5a - 5b ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు దీన్ని √3 -√3 స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్ చేస్తాం సార్. స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్
చేస్తే ఏమవుతుంది మనకి ఇది టోటల్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. a మైనస్ 5b బై b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3 హోల్ స్క్వేర్ మైనస్ ఇది a మైనస్ 5b బై b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమైనా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మైనస్ కూడా స్క్వేర్లో ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతే 3 మాత్రం వస్తుంది మనకి. అంటే ఈ విధంగా వచ్చింది. అంటే ఈ రెండు కూడా రేషనల్స్. ఇది రేషనల్ నెంబర్ అండ్ ఇది కూడా రేషనల్. అంటే ఈ రెండు రేషనల్స్ అయింది. ఆర్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ కూడా మనకి రేషనల్స్ అయింది. కానీ బట్ ఇప్పుడు ఏమన్నా మనకి సమ్ 5 మైనస్ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే మనం ఎంత సాల్వ్ చేసినా సరే స్క్వేర్ చేస్తేనే రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. రూట్ లేకుండా మనం స్క్వేర్ చేయకుండా రూట్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి మనం చేసాం కాబట్టి రూట్ క్యాన్సిల్ అవ్వదు, లేకపోతే క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి ఇలా ఉన్న ఏ సమ్స్ అయినా సరే అది మనకి ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి. మనకి ఈ నెంబర్స్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి రూట్ ఫామ్స్ ఏ ఉన్నా సరే అవి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఈ విధంగా 3 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా గంట సింబల్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.